హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ 2026 గురించి ఇక్కడ చెప్పబోతున్నాం. మరి 2026 అయినప్పటికీ మనకు నోటిఫికేషన్ అయితే మాత్రం ఇదే నెలలో వస్తూ ఉంది. మరి ఎస్ఎస్సి జీడీలో మనకు ఏ డిపార్ట్మెంట్స్ వస్తాయి, అంటే ఏ పోస్టులు ఉంటాయి, మరి వేకెన్సీ పరంగా చూస్తే ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయి, మరి గతంలో 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎంతో వేకెన్సీ రావడం జరిగింది, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మరి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి అయితేనేమి, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నుంచి అయితేనేమి మీకు కోచింగ్ లభిస్తుందా, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సి జీడీ అంటే చాలా తక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు. అదే హైదరాబాద్, తెలంగాణలో కూడా ఎక్కువ మంది పోటీ పడతారు. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకు ఎక్కువ శ్రీకాకుళం, విజయనగరంలో ఈ యొక్క దీనికి పోటీ పడుతూ ఉంటారు. మరి నార్త్ ఇండియా వాళ్ళు అయితే మాత్రం కసిగా చదువుతూ ఉంటారు. ఎందుకంటే 50,000 ఉద్యోగాలు పైచీలు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాయి, మంచి శాలరీ ఉంటుంది. కానీ మన వాళ్ళు భయపడి అది మనకి ఆడొస్తుందిలే అని వదిలేస్తూ ఉంటారు. కానీ మిత్రమని చెప్తున్నా, ఎస్ఎస్సి జీడీ అనేది ప్రజెంట్ ప్రతి ఎగ్జామినేషన్ కూడా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మీరు బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, మన ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏది తీసుకున్నా కూడా అన్నింటిలో కూడా అతి తక్కువ సిలబస్ మరియు అతి సులభంగా ఉండేది ఏదంటే ఒక ఎస్ఎస్సి జీడీ మాత్రమే. చాలా సింపుల్గా ఎగ్జామ్ ఉంటుంది. మరి సింపుల్ అనేసి మనం లైట్ తీసుకోకూడదు. కొంచెం కసిగా చదివితే ఖచ్చితంగా అయితే మనం జాబ్ పొందే అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలోనే మంచి పేమెంట్, మంచి శాలరీతో మనకి లైఫ్ అనేది సెటిల్మెంట్ జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, నాకు జాబ్ త్వరగా రావాలనుకుంటూ ఉంటారో వాళ్ళైతే మాత్రం మీరు హ్యాపీగా ఎస్ఎస్సి జీడీకి ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మనకి ఎగ్జామినేషన్ మేబీ ఫిబ్రవరి, మార్చి ఉండబోతూ ఉంది. మంచి సమయం. అప్పుడంతవరకు వెయిట్ చేయకోకుండా ఇప్పటి నుంచే మీ ప్రయత్నం మీరు కొనసాగిస్తే మాత్రం జాబ్ ఖచ్చితంగా మనం సంపాదించవచ్చు. దానికి ఉత్తమ్స్ అకాడమీ ఉంది. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప మీకు అన్ని రకాలుగా గైడెన్స్ మీకు ఇస్తుందన్నమాట. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా ఇక్కడ వినియోగించుకోవచ్చు. మరి 1 by 1 చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ రోజు వేకెన్సీస్ చూస్తే చాలామంది అనుకుంటూ ఉంటారు వేకెన్సీ చాలా తక్కువ అనుకుంటూ ఉంటారు. మీరు మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కడ రానటువంటి విధంగా ఇక్కడ మనకు ఎస్ఎస్సి జీడీ నుంచి మనకి వేకెన్సీస్ అనేది వస్తూ ఉంటాయి. చూస్తే ఇక్కడ మనకు 2025 చూడండి ఎంత వచ్చాదో. సో 2025లో 53,690 వేకెన్సీస్ రావడం జరిగింది. ఈవెన్ అగ్నివీర్ చూసుకుని ఇంతకుముందు గతం ఎక్కువ మంది అగ్నివీర్ రాసేవాళ్ళు. మరి ఇప్పుడైతే అగ్నివీర్ అనేది మనకు ఫుల్ టైం కాకోకుండా 25% మెంబర్స్ మాత్రమే మనకు పర్మనెంట్ మెంబర్ చేశారో అప్పుడు అది తగ్గిపోయింది. ఎక్కువ మంది ఇప్పుడు జీడీ మీదకి రావడం జరిగింది. ఓకే, మరి 2024 చూస్తే మనకు 46,617 వచ్చింది. 2022 చూస్తే మనకు 50,187 రావడం జరిగింది. 2021 అయితే 25,271. అంటే 2020లో అంటే కరోనా సమయంలో 60,210. 2019లో 54,593. అంటే మరి 2021 తప్పితే మిగతా ఎక్కడ చూసినా కూడా మనకు 50,000 పైచీలు ఉద్యోగాలు రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి 2026 కూడా ఖచ్చితంగా మనకు 50,000 పైచీలకు ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అయితే మాత్రం మనకు అంత రాకపోవచ్చు. కానీ సో నోటిఫికేషన్లో అయితే ఖచ్చితంగా మనకు 30,000+ ఇస్తారు. ఆ తర్వాత వేకెన్సీ పెంచుకుంటూ పోతారు. గతంలో అదే మంది జరిగింది. అందులో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోమాకండి. సో వచ్చినప్పుడేమో వేకెన్సీస్ తగ్గుతూ ఇస్తారు. తర్వాత మీకు ఎగ్జామ్ జరిగే లోపల మీకు కంప్లీట్గా ఇంత వేకెన్సీ ఫైనల్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మినిమం అయితే ఈసారి మాత్రం నేను అనుకోవడం అంటే 2026లో 50,000 తగ్గకుండా మీకు 50,000 నుంచి 60,000 ఖాళీలో ఉండబోతూ ఉన్నాయి. కేవలం అర్హత 10th క్వాలిఫికేషన్తోనే. 10th పాస్ అయి ఉండి 170 సెంటీమీటర్ హైట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా, ముఖ్యంగా అబ్బాయిలు, ఇది మంచి అవకాశంగా ఉంటుంది. మరి అమ్మాయిలకు లేదంటే అమ్మాయిలు కూడా రాసుకోవచ్చు. అమ్మాయి వచ్చేసి 157 సెంటీమీటర్ హైట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి అనుకుంటారు సార్ అమ్మాయిలు సూటబుల్ కాదేమనేసి. లేదు మిత్రమా, అమ్మాయిలకు కూడా ఇది చాలా సూటబుల్గా ఉంటుంది. మనకు టర్నింగ్ పాయింట్లోనే దాదాపు 5 మంది అమ్మాయిలు సెంట్రల్లో ఎస్ఎస్జిలో జాబ్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ప్రిపరేషన్ కొనసాగిస్తే మీరు ఇక్కడ జాబ్ రావడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ ఇది మనకి లీస్ట్ ఆప్షన్ పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఎక్కడో పోయి జాబ్ చేయాలా. ఇది ఇమ్మీడియట్గానే మళ్ళీ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 8,000 పైచీల ఉద్యోగాలకు ఎన్టీపీసీ రెడీగా ఉంది.
ఆర్ఆర్బీలో మనకు పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్లో పోలీస్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి, ఆర్ఆర్బీలో గ్రూప్ డి రాబోతూ ఉంది, ఏపీలో ఉన్నాయి కానిస్టేబుల్స్ ఎస్ఐ ఉద్యోగాలు దాదాపు 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి నుంచే మనకి జర్నీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం మంచి పొజిషన్లో ఉంటాం. కానీ మనకు దీనికి కావాల్సింది సీరియస్ ప్రిపరేషన్. ఏదో ఎగ్జామ్ ఇచ్చినప్పుడు డైలీ 12 అవర్స్ కాకోకుండా ఇప్పటి నుంచే మీరు ప్రతిరోజు మినిమం 4 to 6 అవర్స్ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తే బాగా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి వేకెన్సీస్ అయితే మాత్రం భారీగానే ఉన్నాయి. మరి యొక్క ఎస్ఎస్సి జీడీ అంటే ఏ పోస్టులు ఉంటాయి అని డౌట్ ఇస్తున్నట్టయితే ఇంకా ఇవన్నీ కూడా మనకు పారామిలిటరీ ఫోర్సెస్ అన్నమాట. మీకు స్టార్టింగ్ శాలరీనే 60,000 ఉంటుంది, మినిమం 60,000 ప్లస్ ఉంటుంది. త్వరలో మనకు పే కమిషన్ ఉంది. పే కమిషన్ వస్తే మీ శాలరీ దాదాపుగా 80,000 నుంచి 90,000 పోయే ఛాన్స్ కూడా ఉంది. చాలా అద్భుతమైన అవకాశం. తక్కువ క్వాలిఫికేషన్తోనే మంచి శాలరీ ఉంటుంది. చూస్తే దీంట్లో మరి ముఖ్యంగా బీఎస్ఎఫ్ నుంచి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఉద్యోగాలు ఉంటాయి. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి అయితేనేమి, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితేనేమి, ఎస్ఎస్బి సహస్ర సీమబల్ నుంచి అయితేనేమి, ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ నుంచి, ఏఆర్ అస్సాం రైఫిల్స్, ఓకే అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి, తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి మనకు ఈ యొక్క దాంట్లో మనకు సెలక్షన్స్ అనేది జరుగుతుందన్నమాట. మరి ఎట్లుంటుంది దీంట్లో అంటే చూస్తే ఇక్కడ మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెలక్షన్ అనేది ఫస్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మనకు ఉంటుంది. అయితే ఈ యొక్క ఎస్ఎస్సి జీడీలో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్. రన్నింగ్ బాగా చేయగలగాల, అప్పుడప్పుడు కష్టం కాదు, ఇప్పటి నుంచే మనం పరిగెత్తగలగాల, చేసుకుంటే మనకు బాగుంటుంది. మరి ఇప్పుడు డౌట్ మనకి ఏమంటే సార్ ఇది ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది అని ఒక డౌట్ రావచ్చు మీకు. సో ఎగ్జామ్ అనేది మనకు ఎప్పుడు రావచ్చు అంటే అఫీషియల్గా ప్రకారం అయితే మాత్రం, సో అఫీషియల్గా అయితే మనకి ఏం చేశారంటే, సో అఫీషియల్గా మనకు చెప్పింది ఏమంటే మనకు అక్టోబర్ నవంబర్లో వస్తుంది అని చెప్పడం జరిగింది. సో అఫీషియల్గా ఎస్ఎస్సి తనకి క్యాలెండర్లో అక్టోబర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏమంటే అక్టోబర్ లేదు కానీ నవంబర్ 11వ తేదీ 10 పైన వస్తుంది అని ఇంకొక సిగ్నల్ రావడం జరిగింది. మరి వచ్చేది అక్టోబరా నవంబరా పక్కన పెట్టినట్లయితే రావడం మీద పక్క, దీనిలో ఎటువంటి సంకోచము వలదు, రావడం మీద పక్క. 50,000 ఉద్యోగాల పైచిలుకుతో మనకు అక్టోబర్ లేదా నవంబర్లో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ మనకు నోటిఫికేషన్ అక్టోబర్ 15వ తేదీ వస్తే ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉంటుంది. లేదు ఒకవేళ మనకు నోటిఫికేషన్ నవంబర్ అయితే మనకు ఎగ్జామినేషన్ ఫిబ్రవరి లేదా మార్చి ఉండబోతూ ఉంది. బట్ ఏదేమైనా ఇప్పటి నుంచి మరి చూసుకున్నా కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి 4 నెలలు అంటే దాదాపుగా మనకు 120 రోజులు సమయం మనకు ఎగ్జామినేషన్కి ఉంది. సో 120 డేస్ అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్కి అయితే మనకు ఉంది. కాబట్టి ప్రతిరోజు మీరు 2 గంటలు మ్యాథమెటిక్స్కు, 2 గంటలు రీజనింగ్, 2 గంటలు జీకే, 2 గంటలు ఒక దాని మీద, ఓకే. సో 2 అవర్స్ జీకే మీద, 2 అవర్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద, 2 అవర్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీద, 2 అవర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కొక్క సెక్షన్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఒక్క క్వశ్చన్కు మనకు 2 మార్కులు ఉంటాయి. ఆ ప్రకారం మనకు 160 మార్కులకు, సో 160 మార్కులకు మన ఎగ్జామ్ ఉండబోతుంది. సో నెగిటివ్ మార్క్ ఉంది. కానీ గతంలో మనకు ఉత్తమ్ అకాడమీలో మనకి టర్నింగ్ పాయింట్లో దాదాపుగా మీకు 150 ఎగ్జామ్స్ చేయడం జరుగుతుంది. 150 ఎగ్జామ్స్ అన్నీ కూడా గతంలో జరిగిన ఎగ్జామినేషన్స్. ఈ 150 ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా మీరు 2026లో జాబులు ఉండబోతారు. సో ఆ విధంగా ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు స్పెషల్ ఫోకస్ అనేది చేస్తూ ఉన్నాం టర్నింగ్ పాయింట్లో. క్లాసెస్ కానీ గ్రౌండ్ పరంగా అయితేనేమి, ఇక్కడ మీతో ప్రాక్టీస్ చేయించడం అయితేనేమి, ఎగ్జామినేషన్స్ సో ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మరి టర్నింగ్ పాయింట్ కోచింగ్ మీరు జాయిన్ కావచ్చు. సో ఎస్ఎస్సి జీడీ, అదే మరి ఇప్పుడు మనకి ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కూడా పడింది. 7,000 ఉద్యోగాలు పైచిలుగుతూ మనకు రావడం జరిగింది. ఇది ఒక 50,000 అంటే 2 కలుపుకుంటే మనకు 60 నుంచి 70,000 వేకెన్సీస్ మనకు ఉన్నాయి జీడీ అండ్ ఢిల్లీ పోలీస్.
మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది 10,000 దగ్గర 10,000 అంటే 80,000 అంటే దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు మనకు ఇక్కడ రాబోతున్నాయి. మళ్ళీ రైల్వేలో ఒక 10,000 ఉన్నాయి, రైల్వే గ్రూప్ డీలో ఒక 20,000 ఎట్లా వస్తాయి. ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్ఎస్జిడి వద్దనుకున్న కానీ అప్లై చేయండి. ఎందుకు అప్లై చేయాలంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది, ఫీజు కూడా తక్కువ, కేవలం ఓసీ బీసీ వాళ్ళు 100 రూపాయలు, మిగతా అందరికి ఫ్రీ, అమ్మాయిలకు కానీ అందరికి ఫ్రీ అనమాట. సో స్పెషల్ బ్యాచ్ అనేది మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు 6th అక్టోబర్ 2025 నాడు బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఆఫ్లైన్. అదే రోజు ఆన్లైన్ కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి 6th అంటే దసరా సందర్భంగా ఈ దసరా అయిన వెంటనే బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. మరి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ యాప్ ఆన్లైన్ పరంగా అయితే ఉత్తమ్ సాగర్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ చూస్తే మీరు ఒకవేళ ఇవన్నీ వద్దు అనుకుంటే గ్రూప్స్ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా కూడా మన ఉత్తమ్ అకాడమీలో సిఏ బ్రహ్మాస్త్ర 360 అనే పేరుతో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వబోతున్నాం. ఇక్కడ కంటెంట్, 1-లైన్ బిట్స్, ఎంసీక్యూలు అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు స్ట్రాటజీగా పరంగా కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ప్రతిదానికి మనకు వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కోర్స్ మీరు కొనుక్కోండి, చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి స్ట్రాటజీకే పరంగా అయితేనేమి, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు ఉత్తమ్ అకాడమీలో మీకు ఉన్నాయి. మరి ఆఫ్లైన్ కోచింగ్ ఇంట్లో మీరు చదవలేకపోతున్నారంటే ఆఫ్లైన్ కోచింగ్ అయితే మాత్రం మీరు యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, ముఖ్యంగా ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అయితేనేమి, డిస్కషన్ ఎన్విరాన్మెంట్ అయితేనేమి, క్లాస్ ఎన్విరాన్మెంట్ అయితేనే బాగుంటుంది. అప్పుడు మనకు సెలక్షన్స్ వస్తాయన్నమాట. లేదు చాలా దూరంగా ఉన్న రాలేము అనుకునే వాళ్ళు, ఇబ్బంది అనుకునే వాళ్ళు అయితే మాత్రం మనకి ఉత్తమ్ అకాడమీ యాప్లో నుంచి కూడా మీరు మనకి ఎగ్జామ్స్ కానీ ఫుల్ కోర్స్గా మీరు తీసుకోవచ్చు. సో ఇది త్వరలో రాబోతుంది కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మనకు కాల్ చేయండి. మరి మీరు ఒకవేళ మనకి వాట్సాప్ గ్రూపులు జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్ 8688080802కి యాడ్ మీద మెసేజ్ పెడితే మేము గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉత్తమ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు మన ఫాలో కండి. ఓకేనా మిత్రమా? సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ చూస్తున్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మరి తెలిసిన అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ.